స్టార్ట్ చేసి 52 ఏళ్ళు ఇప్పటికి. హ్మ్. నా నైన్త్ క్లాస్‌లోంచే డిబేట్స్ అవి మాట్లాడటం మొదలెట్టాను. దాని మీద ఒక ప్యాషన్ ఉండింది. నేనెప్పుడైతే సినిమాలు చేశానో అప్పుడు గెస్ట్ కింద పిలవటం మొదలుపెట్టాను. హ్మ్. అన్నీ. నేను తెలంగాణ నుంచి వచ్చిన ఫస్ట్ హీరో అంటే పెద్దవాళ్ళున్నారు హైదరాబాద్‌లో. మా తరంలో నేనో హీరో. ఈ ఈ మొత్తం తెలంగాణలో, ఆంధ్రాలో గెస్ట్ కింద పిలిచేవారు. నేను వెళ్ళేవాడిని. నాకు ఇంట్రెస్ట్. ఓకే. కళలంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇవాల్టికి కూడా చారాయగాంసలో పిలిచినా వెళ్తాను నేను. అవును. ఇంట్రెస్ట్ అది. యెస్. ఒక్కొక్కళ్ళ మనిషికి యెస్. ఒక ఇంట్రెస్ట్. నాకట్లా సభలకెళ్ళటం ఇంట్రెస్టు. హ్మ్. హ్మ్. వెళ్ళి మాట్లాడాం. మాట్లాడినప్పుడు చాలా మాట్లాడుతున్నారు ఇది అది అనేవారు. దెన్ నేనేం చేశాను ఇది అవ్వంగానే 3 ఏళ్ల పాటు వదిలేసి సీఏ చదువుకున్నాను. అవును. సీఏ చదువుకున్నారు. సీఏ చదివినప్పుడు నాకు ఒక స్ట్రెస్ బస్టర్ కావాల్సొచ్చింది. హ్మ్. 3 సినిమాలు హీరో వదిలేసి సీఏ చదివినప్పుడు చుట్టూ అందరూ నెక్స్ట్ ఏంటి? మీ తర్వాత క్యారెక్టర్ ఇవే అడిగేవాళ్ళు తప్ప ఎవరు అడిగేవారు నేను ఆడిట్‌కెళ్తే ఆడిట్‌కి కంపెనీ చుట్టూ అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. జనం మూగేసేవాళ్ళు. ఈ స్టైల్‌లో నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి ఐ థాట్ స్పీకింగ్ స్కిల్స్ మీద డెవలప్ చేసుకోవాలనుకున్నాను. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని ఒక ఆర్గనైజేషన్‌లో జాయిన్. ఇట్స్ ఏ ఇండివిడ్యువల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. అందులో చేరి దాంట్లో నాకున్న టాలెంట్‌ని ఒక ఛానలైజ్ చేసుకున్నా. అంటే అడవిలో ఉండే నిప్పు అడవిని దహించేస్తుంది. హ్మ్. కానీ అదే నిప్పుని తీసుకొచ్చి ఫ్యాక్టరీ ఫర్నెస్‌లో పెడితే ఏదైనా క్రియేట్ చేస్తుంది. ఎన్ని దాన్ని అద్భుతాలవుతాయి. ఛానలైజ్డ్ ఎనర్జీ అంటారు. హ్మ్. సో, నాకున్న స్పీకింగ్ స్కిల్స్‌ని హ్మ్. ఛానలైజ్డ్‌గా చేసుకొని స్లోగా 7 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ చేశాను. ఓకే. ఈ స్పీకింగ్ స్కిల్స్. ఐయామ్ నాట్ జస్ట్ ఎ ప్యాషనేట్ స్పీకర్. ఐయామ్ కరెక్ట్. ఎ ట్రైన్డ్ ట్రైనర్. హ్మ్. లైఫ్ స్కిల్ కోచ్. ఇంటర్నేషనల్ లైఫ్ స్కిల్ కోచ్ అనమాట. సో, ఇవన్నీ ఎందుకు చేశానంటే, అక్కడి నుంచి నేను టెలివిజన్ మొదలెట్టాక నేనే ప్రొడ్యూసరు, నేనే డైరెక్టరు, అవును. నేనే యాక్టరు, నేనే ఎడిటరు, నేనే రైటరు. కంటిన్యూస్ 100 సీరియల్స్ ప్రొడ్యూస్ కార్పొరేట్ ఫిల్మ్స్, అడ్వర్టైజ్‌మెంట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ ఒక్కరోజు ఖాళీ ఉండేది కాదు. దాంట్లో మరి ఎవడో క్లబ్‌కెళ్తాడు, ప్యాక్ ఆడతాడు, ఒకడు మందు కొడతాడు, ఒకటి మనకు అవేం లేవు కాబట్టి స్పీకింగే నేను ప్యాషన్ కింద తీసుకున్నాను. హ్మ్. హ్మ్. సో, అది ప్యాషన్ కింద ఉండేది. 99 వచ్చేటప్పటికి నేను అప్పటికి దాదాపు చాలా ఏళ్ల అనుభవం వీటిలో వచ్చింది. ఐ నీడ్ టు టేక్ ఎ బ్రేక్ అని చెప్పి అప్పుడు ఒక నేషనల్ ట్రైనర్ వర్క్‌షాప్‌కు పాల్ఘాట్‌లో అయితే వెళ్ళాను నేను. అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఓకే. అన్నమాట. అక్కడ ఔట్‌స్టాండింగ్ పార్టిసిపెంట్ కింద అవార్డ్ ఇచ్చి బయటకొచ్చాను నేను. హ్మ్. హ్మ్. దెన్ ఐ థాట్ ఈ ట్రైనింగ్ మాడ్యూల్‌లోకెళ్తే 10 మందికి మంచి ఇన్‌స్పైర్ చేయొచ్చు. చేయొచ్చు. ఇవాల్టి సినారియో తీసుకుంటే అమ్మ, పిల్లలు వాట్సాప్ చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళని అందుకే టీనేజర్స్ అంటలేదు. స్క్రీనేజర్స్ అంటారు. హ్మ్. దే బర్న్ ఔట్ ఆఫ్ స్క్రీన్స్, దే లెర్న్ ఔట్ ఆఫ్ స్క్రీన్స్. వాళ్ళు దాంట్లో బిజీగా ఉన్నారు. తల్లిదండ్రులు ఈఎంఐలు ఎలా కట్టాలో బిజీగా ఉన్నారు. ఇఫ్ యూ టేక్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ వాళ్ళని అంటానికి వీల్లేదు. వాళ్ళు ఎయిత్ క్లాస్ నుంచే ఎంసెట్ కోచింగ్‌లు ఎలా చేయాలి, వాళ్ళని మొత్తం పాపం ఆ సిలబస్‌లు కంప్లీట్ చేయడానికి టీచర్స్ కానీ, స్కూల్స్ కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలా స్ట్రెస్‌లోకి స్ట్రెస్ తీసుకెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంది చిన్నప్పటి కదమ్మా నుంచే. మరి. అందరూ కూడా ఆల్ మేనేజ్మెంట్ ఏమో డబ్బులు కలెక్ట్ చేయాలి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌లు రావు. వాళ్ళు చాలా స్ట్రెస్‌లో ఉన్నారు. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో తల్లిదండ్రులు పిల్లలకి చెప్పలేకపోతున్నారు. చెప్పినా పిల్లలు వినే స్థితిలో లేరు. యాక్చువల్లీ అంత టైం కూడా ఇవ్వలేకపోతున్నారని కూడా వాళ్ళు చెప్పొచ్చు. చెప్పలేరు. తల్లిదండ్రుల కంటే పిల్లలు ఎక్కువ చదువుకుంటున్నారు కదమ్మా! హ్మ్. ఇప్పుడు నేను 10థ్ క్లాస్‌లో చదువుకున్నవి ఎయిత్ క్లాస్‌లో మా మనవరాలు సెకండ్ క్లాస్‌లోనే తాత దిస్ ఈస్ నాట్ చదివేస్తుంది. ద రైట్ వే టు డూ అని అది మాట్లాడేస్తుంది నాతోనే. అంటే హ్మ్. దే ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు ఎ బెటర్ వరల్డ్. హ్మ్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ మంచేదో, చెడేదో చెప్పటం ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి. నేనొక్కడినే కాదు చాలామందున్నారు. గరికపాటి వారు వారి దృష్టిలో చెప్తున్నారు. చాగంటి వాళ్ళు చెప్తున్నారు. నాలాగా ఉన్న గంపా నాగేశ్వరరావు, కశ్యపు, షఫీ, జేడీ లక్ష్మీనారాయణ గారు, ఆకెళ్ళ రాఘవేంద్ర చెప్పుకుంటే చాలామంది పెద్దవాళ్ళున్నారు. వాళ్ళందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్తూనే ఉన్నారు అందరూ హ్మ్. కూడా. హ్మ్. అయితే ఏంటంటే, నేను ఒక యాక్టర్ అవ్వటం వల్ల, నేనే కథకుడిని అవ్వటం వల్ల, నాకు కొంచెం ఎక్స్‌పోజర్ టువర్డ్స్ నేషనల్ లెవెల్ ట్రైనింగ్ ఉండటం వల్ల, బుక్స్ చదవటం వల్ల, నాకు కొంచెం ఎడ్జ్ వచ్చింది. హ్మ్. అడ్వాంటేజ్ వచ్చింది. రియల్ లైఫ్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పటం. సో, ఆ నిష్ మార్కెట్‌లో నాకంటూ ఒక బాపు గారి అభిమానులున్నట్టు, విశ్వనాథ్ గారి అభిమానులున్నట్టు నాకొక అభిమానులు రావటం మొదలెట్టారు. హుహు. సో, ఎప్పుడైతే నేను చెప్తుంటే వాళ్ళు వింటున్నారో,